గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 254th డైలీ మనీ షో. ఈ రోజు డైలీ మనీ షోలోని సెంట్రల్ పవర్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్టర్ అయిన రాజ్ కుమార్ సింగ్ గారు గవర్నమెంట్ నిన్న హైడ్రోజన్ పాలసీ అనౌన్స్ చేయబోతున్నట్టుగా కామెంట్ చేశారు. ఈ హైడ్రోజన్ పాలసీతో లాభపడనున్న స్టాక్స్ గురించి, దాంతో పాటు జేపీ మోర్గన్ వాళ్ళు టాటా మోటార్ స్టాక్ బుల్ కేస్ సినారియోలో 57% అప్ సైడ్ ఉండొచ్చని రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. వాళ్ళు టాటా మోటార్ స్టాక్ ఇంత అప్ సైడ్ ఉండొచ్చు అనడానికి గల రీజన్స్ ఏం చెప్పారు అన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 104 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 57,892 పాయింట్స్ క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 17 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 17,304 పాయింట్స్ క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.28% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.87% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.11% కరెక్ట్ అయింది. రష్యా ఉక్రెయిన్ రిలేటెడ్ టెన్షన్స్ ఇంకా క్లియర్ అవ్వకపోవడంతో ఈ రోజు కూడా మన మార్కెట్స్ వాలటైల్ గా మూవ్ అయ్యాయి. గైస్, వీడియోలో ఫర్దర్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. నిన్న మన యూట్యూబ్ ఛానల్ కామెంట్ సెక్షన్ లో వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ ఒక కామెంట్ చేశారు. ఈయన ఏమంటున్నారంటే మనీ పర్స్ విఐపి పెయిడ్ గ్రూప్ లో జాయిన్ అయ్యి పేమెంట్ చేశానని, అండ్ దీనికి సర్వీసెస్ సరిగ్గా రావట్లేదని చెప్పి కామెంట్ చేశారు. గైస్, మేము మీకు చాలా సార్లు చెప్పాం మనం ఎటువంటి పెయిడ్ సర్వీసెస్ రన్ చేయట్లేదని. ఇది మేము మీకు వీడియోస్ లో చాలా సార్లు చెప్పాం. బట్ ఈ కామెంట్ చూసిన తర్వాత స్టిల్ కొంతమంది ఇలాంటివి నమ్మి మోసపోతున్నారేమో అని డౌట్ వచ్చింది. అందుకనే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం, మన మనీ పర్స్ ఎటువంటి పెయిడ్ సర్వీసెస్ ఆఫర్ చేయట్లేదు. ఇలా మన ఛానల్ పేరు చెప్పి ఎవరైనా పెయిడ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తామని చెప్పినట్టయితే వాళ్ళు ఫేక్ పర్సన్స్ అని అర్థం చేసుకోండి. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ హైడ్రోజన్ పాలసీని ఈ రోజు లాంచ్ చేయబోతున్నట్టుగా రెన్యూబుల్ ఎనర్జీ మినిస్టర్ అయిన రాజ్ కుమార్ సింగ్ గారు నిన్న కామెంట్ చేశారు. ఈ పాలసీని ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ ఎ కంట్రీ మనం చూసినట్లయితే మనం మెజారిటీ ఆఫ్ ది ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం కదా. మనంతట మనమే ఈ హైడ్రోజన్ ఎకానమీని బిల్డ్ చేసుకున్నట్లయితే లాట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ కి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మన ఇంపోర్ట్ బిల్ ని కూడా సబ్స్టాన్షియల్లీ రెడ్యూస్ చేస్తుంది. మీకు గుర్తున్నట్లయితే మన ఛానల్లోని సిద్ధార్థ్ రస్తోగి సార్ని ఇంటర్వ్యూ చేశాం కదా. ఈ వీడియోలోని ఆయన మనం హైడ్రోజన్ ఎకానమీని బిల్డ్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అన్నది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ లోని మేజర్ కాంపోనెంట్ బ్యాటరీ కదా. ఈ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ లో యూస్ చేసే కెమికల్స్ ఏవి? లిథియం కానీ, కోబాల్ట్ కానీ, నికెల్ కానీ మనకి ఇక్కడ దొరకవు కదా. వాటిని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ ఇంపోర్ట్ చేసుకునే బదులు మనం హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ మీద డిపెండ్ అయినట్లయితే మనకి పొల్యూషన్ తగ్గుతుంది. అండ్ దాంతో పాటు మన ఇంపోర్ట్ డిపెండెన్సీ కూడా తగ్గుతుంది. ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సక్సెస్ అవ్వాలంటే హైడ్రోజన్ అవైలబుల్ ఉండాలి కదా. గవర్నమెంట్ తీసుకొచ్చి హైడ్రోజన్ పాలసీ లాంటివి ఏవైతే ఉంటాయో అవి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ సక్సెస్ అవడానికి హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ ఈ హైడ్రోజన్ ఎకానమీలోని హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ అన్నది వన్ పార్ట్. బట్ కానీ హైడ్రోజన్ ఎనర్జీని వేరియస్ ఇండస్ట్రీస్ లో కూడా యూజ్ చేయొచ్చు. ఎక్కడెక్కడైతే మనం ఎనర్జీ రిక్వైర్మెంట్స్ కోసం ఇంపోర్ట్ చేసుకుంటామో అక్కడ మనం హైడ్రోజన్ టెక్నాలజీని రీప్లేస్ చేయొచ్చు. గవర్నమెంట్ తీసుకొస్తున్న ఈ పాలసీ ఏదైతే ఉందో ఇది మన కంట్రీ పరంగా చాలా మంచి పాలసీ. యాజ్ ఎ ఇన్వెస్టర్ గా మనం ఆలోచించాలంటే ఈ పాలసీ వల్ల లాభపడే స్టాక్స్ ఏవో మాట్లాడుకోవాలంటే ముందుగా మనం మాట్లాడుకోవాలంటే రిలయన్స్ అండ్ అదానీ గ్రూప్ కంపెనీస్ ఈ హైడ్రోజన్ ఎనర్జీ మీద వర్క్ చేస్తామని ఆల్రెడీ స్టేట్మెంట్స్ ఇచ్చాయి. అండ్ ఈ రెండు గ్రూప్స్ మాత్రమే కాకుండా హైడ్రోజన్ ఎనర్జీ రిలేటెడ్ గా వేరియస్ అదర్ కంపెనీస్ కూడా వర్క్ చేయనున్నాయి. ఆ కంపెనీస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే కెమికల్ సైడ్ రిక్వైర్మెంట్ విషయంకి వచ్చినట్లయితే న్యూజెన్ కెమికల్స్, గుజరాత్ ఫ్లోరో కెమికల్స్, మేఘ్మనీ ఫైన్ కెమ్, కెంప్లాస్ట్ సన్మార్ అండ్ నేషనల్ పెరాక్సైడ్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నాయి. ఇవి మాత్రమే కాకుండా ఆర్తి ఇండస్ట్రీస్, దీపక్ ఫినాలిక్స్, ఆల్కలీ ఎమెన్స్ అండ్ వేలియంట్ ఆర్గానిక్స్ తో పాటు క్యాపిటల్ గూడ్స్ కంపెనీస్ అయిన బాష్, థెర్మాక్స్ అండ్ కమిన్స్ ఇండియా లాంటి కంపెనీస్ తో పాటు ఐటీ కంపెనీ అయిన కేపీఐటీ కూడా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సైడ్ వర్క్ చేస్తుందని మీకు ప్రీవియస్ గానే చెప్పాం కదా. ఈ కంపెనీస్ అన్నిటికీ అడ్వాంటేజ్ ఉండబోతుంది. వీటితో పాటు ఎంటీఆర్ టెక్నాలజీస్ అండ్ డినోరా లాంటి కంపెనీస్ కూడా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఈ డినోరా ఎలక్ట్రోడ్ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తుంది. అండ్ నేను ఇప్పుడు మెన్షన్ చేసిన ఈ కంపెనీస్ హైడ్రోజన్ ఎనర్జీ రిలేటెడ్ గా ఏం వర్క్స్ చేస్తున్నాయి అన్నది ఈ ఇమేజెస్ లో మీకు దొరుకుతాయి. మీరు ఈ ఇమేజెస్ ని ఓపెన్ చేసి చూసినట్లయితే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఈ ఇమేజెస్ ని మన టెలిగ్రామ్ ఛానల్ ఈ రోజు మార్నింగ్ 8:25 షేర్ చేసాం. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మనీ పర్సన్ సెర్చ్ చేసినట్లయితే మీకు 3,06,000 సబ్స్క్రైబర్స్ పైన ఒక ఛానల్ కనపడుతుంది. ఇది మన ఒరిజినల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్. ఈ ఛానల్లో జాయిన్ అవడం ద్వారా ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ తో పాటు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. నెక్స్ట్, టాటా మోటార్స్ మీద జేపీ మోర్గన్ వాళ్ళు ఒక రీసెర్చ్ రిపోర్ట్ ని రిలీజ్ చేసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ టాటా మోటార్ స్టాక్ కి ప్రైస్ టార్గెట్ 630 రూపీస్ గా ఇస్తూ 26% అప్ సైడ్ ఉండొచ్చని, అదే బుల్ కేస్ సినారియోలో చూసినట్లయితే స్టాక్ 783 రూపీస్ వరకు రీచ్ అవ్వచ్చని, అంటే ఇక్కడ నుంచి స్టాక్ ఇంకా 57% పెరగచ్చని చెప్తున్నారు.
వీళ్ళు ఈ స్టాక్ 57% పెరగచ్చని చెప్పడానికి ఉన్న థీసెస్ చూసినట్లయితే JLR బిజినెస్ లోని ల్యాండ్ రోవర్ ఈజ్ అ బెటర్ ప్రాఫిటబుల్ మోడల్. సో ఈ ల్యాండ్ రోవర్ యొక్క మిక్స్ పెరగనున్నట్టుగా చెప్తున్నారు. అండ్ దీంతో పాటు JLR బిజినెస్ లోని కాస్ట్ రేషనలైజేషన్ జరగడం వల్ల వీళ్ళ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ రివైవ్ అవుతాయని, అండ్ ఇండియన్ PV సెగ్మెంట్ లోని వీళ్ళు ఏవైతే మోడల్స్ లాంచ్ చేయబోతున్నారో వాటి వల్ల వీళ్ళ పాసింజర్ వెహికల్ సెగ్మెంట్ లోని మార్కెట్ షేర్ పెరుగుతుందని చెప్తున్నారు. అండ్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లోని సైక్లికల్ రికవరీ అంటే రీసెంట్ గా నేను అశోక్ లైలాండ్ అండ్ టాటా మోటార్స్ మేనేజ్మెంట్ కాల్ కూడా చదివాను. కోవిడ్ వల్ల స్కూల్స్ అండ్ ఆఫీసెస్ టెంపరీగా క్లోజ్ అవడం వల్ల ఈ స్కూల్ బస్సెస్ అండ్ కమర్షియల్ వెహికల్ సేల్స్ డ్రాప్ అయ్యాయి కదా. నౌ ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి అండ్ కంపెనీస్ కూడా ఎంప్లాయీస్ ని ఆఫీసెస్ కి రమ్మనడంతో పాటు అండ్ ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ గా డిమాండ్ పికప్ అవడం కూడా కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లోని బూస్టప్ రావచ్చని మేనేజ్మెంట్స్ కామెంట్ చేస్తున్నాయి. వీళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఈ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లోని సైక్లికల్ రికవరీ వల్ల టాటా మోటార్స్ కి అడ్వాంటేజ్ రానున్నదని చెప్తున్నారు. అండ్ ఇండియాలోని ఈవీ సెగ్మెంట్ లో కూడా టాటా మోటార్స్ అగ్రెసివ్ గా వర్క్ చేస్తుంది కాబట్టి ఇవన్నీ రీజన్స్ తోని వీళ్ళు ఈ స్టాక్ ఇంకా 57% పెరగచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ టాటా మోటార్స్ నుంచి నిన్న నైట్ ఒక అప్డేట్ వచ్చింది. JLR వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కంప్యూటింగ్ కంపెనీ అయిన నివిడియాతోని మల్టీ ఇయర్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ని చేసుకున్నారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఈ రెండు కంపెనీస్ కలిపి నెక్స్ట్ జనరేషన్ ఆటోమేటెడ్ డ్రైవింగ్ సిస్టమ్స్ ని డెవలప్ చేసి వీళ్ళ కస్టమర్స్ కి AI ఎనేబుల్డ్ సర్వీసెస్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ ఎక్స్పీరియన్స్ ని వీళ్ళ కస్టమర్స్ కి 2025 స్టార్టింగ్ నుంచి ఇవ్వబోతున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ హైకెల్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. హైకెల్ వాళ్ళ తలోజా డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని 72 అవర్స్ లో క్లోజ్ చేయాలని మహారాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గర నుంచి లెటర్ రిసీవ్ చేసుకున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. సర్టెన్ నాన్ కంప్లైన్స్ ఇష్యూస్ రిలేటెడ్ గా ఈ లెటర్ వీళ్ళు రిసీవ్ చేసుకున్నట్టుగా అండ్ ఈ తలోజా యూనిట్ ఫైనాన్షియల్ ఇయర్ 2021 లోని కంపెనీ యొక్క టోటల్ టర్న్ ఓవర్ లో 15% కంట్రిబ్యూట్ చేసిందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ మహారాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇష్యూ చేసినటువంటి ఈ నోటీస్ కి అగెనిస్ట్ గా కంపెనీ అప్రోప్రియేట్ లీగల్ మెజర్స్ తీసుకోబోతున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ నిన్న నైట్ జూబ్లెంట్ ఇన్గ్రేవియా దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. జూబ్లెంట్ ఇన్గ్రేవియా వాళ్ళు ఉత్తరప్రదేశ్ గజరావులలో ఉన్నటువంటి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ సైట్ లోని న్యూ డైకథీన్ డెరివేటివ్స్ ఫెసిలిటీని కమిషన్ చేసినట్టుగా చెప్తున్నారు. దీంతోని జూబ్లెంట్ ఇన్గ్రేవియా వాళ్ళు ఫాస్ట్ గ్రోయింగ్ డైకథీన్ బిజినెస్ ప్రొఫైల్ లోకి ఎంటర్ అవుతున్నట్లుగా అండ్ ఈ ఫెసిలిటీ 7000 TPA కెపాసిటీతోని వేరియస్ ఈస్టర్స్ ని ప్రొడ్యూస్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. బటర్ఫ్లై గాంధీమతి రిలేటెడ్ గా CNBC దగ్గర నుంచి ఈ రోజు ఒక అప్డేట్ వచ్చింది. బటర్ఫ్లై గాంధీమతి వాళ్ళు వాళ్ళ క్యాపెక్స్ ని పెంచుకోవడానికి 500 crores ఫండ్స్ రైజ్ చేయడానికి చూస్తున్నట్లుగా ఈ బటర్ఫ్లై గాంధీమతి మీద మార్క్యూ PE ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ చూపెడుతున్నారని, అంతేకాకుండా బటర్ఫ్లై గాంధీమతిని బైఅవుట్ చేయడానికి క్రాంప్టన్ గ్రీవ్స్ వాళ్ళు అండ్ హెవెల్స్ వాళ్ళు ఆఫర్ చేసినట్లుగా ఈ ఫండ్ రైజ్ రిలేటెడ్ గా కంపెనీ వేరియస్ ఆప్షన్స్ ఎవాల్యుయేట్ చేస్తుందని, ఫైనల్ డిసిషన్ 15 to 30 days లోపు తీసుకుంటారని చెప్పి CNBC వాళ్ళు చెప్తున్నారు. దీని రిలేటెడ్ గా వీళ్ళు బటర్ఫ్లై గాంధీమతిని కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి CNBCకి ఇంకా ఎటువంటి రెస్పాన్స్ రాలేదని, అంతేకాకుండా ఈ బ్రైఅవుట్ రిలేటెడ్ గా వీళ్ళు హెవెల్స్ వాళ్ళని అండ్ క్రాంప్టన్ గ్రీవ్స్ వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు రూమర్స్ అండ్ స్పెక్యులేషన్స్ మీద కామెంట్ చేయమని చెప్పినట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ కాబ్రా ఎక్స్ట్రూషన్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన బ్యాట్రిక్స్ వాళ్ళు హై స్పీడ్ ఎలక్ట్రిక్ 2-wheelers ని మ్యానుఫ్యాక్చర్ చేసే బీగాస్ వాళ్ళకి 50,000 అడ్వాన్స్ రేంజ్ ఆఫ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ని స్మార్ట్ బ్యాటరీస్ తో పాటుగా సప్లై చేయబోతున్నట్లుగా అప్డేట్ చేస్తున్నారు. సో 50,000 అడ్వాన్స్ రేంజ్ ఆఫ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ని సప్లై చేయడం అంటే హ్యూజ్ కదా. దీంతో ఈ స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి చివరికి ఈ రోజు సెషన్ లో 6% పైన పెరిగింది. నెక్స్ట్ ఈజ్మై ట్రిప్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు రీసెంట్ గా 1:1 బోనస్ ఇష్యూని అనౌన్స్ చేశారు కదా. ఈ బోనస్ ఇష్యూ ఒక రికార్డ్ డేట్ ని February 25th గా ఫిక్స్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అంటే February 25th నాటికి ఎవరి దగ్గర అయితే ఈ ఈజ్మై ట్రిప్ యొక్క స్టాక్స్ ఉంటాయో వాళ్ళు ఈ బోనస్ ఇష్యూకి ఎలిజిబుల్. నెక్స్ట్ అప్డేట్ BSE రిలేటెడ్ గా వచ్చింది. BSE అండ్ ఈబిక్స్ ఫిన్కార్ప్ ఎక్స్చేంజ్ PTE లిమిటెడ్ యొక్క జాయింట్ వెంచర్ కంపెనీ అయిన BSE ఈబిక్స్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు LIC వాళ్ళతోని ఇన్సూరెన్స్ బ్రోకర్ అగ్రిమెంట్ సైన్ చేసినట్టుగా, ఈ అగ్రిమెంట్ లో భాగంగా వీళ్ళు LIC యొక్క ఇన్సూరెన్స్ పాలసీలు ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళ ప్లాట్ఫామ్ ద్వారా వీళ్ళ క్లయింట్స్ కి ఆఫర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు, వీళ్ళు ఈ ప్లాట్ఫామ్ లోని ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ని ఆఫర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళ ప్లాట్ఫామ్ లోకి LIC ప్రొడక్ట్స్ కూడా యాడ్ అవబోతున్నాయి. నెక్స్ట్ ట్రాయ్ డిసెంబర్ మంత్ మొబైల్ సబ్స్క్రిప్షన్ డేటాను రిలీజ్ చేసింది. ఈ డిసెంబర్ మంత్ లోని ఆల్ మొబైల్ కంపెనీస్ కలిపి ఓవరాల్ గా 1.29 crores వైర్లెస్ సబ్స్క్రైబర్స్ డేటాలోని డిక్లైన్ కనబడుతున్నట్టు, మంత్ ఆన్ మంత్ బేసిస్ లో చూసినట్లయితే ఇది 1.1% డ్రాప్ అని, అదే ఇండస్ట్రీ యాక్టివ్ సబ్స్క్రైబర్ డేటా చూసినట్లయితే 42.5 lakh యాక్టివ్ సబ్స్క్రైబర్స్ యాడ్ అయినట్లుగా, ఈ డిసెంబర్ మంత్ లో భారతీ ఎయిర్టెల్ 4.75 lakh సబ్స్క్రైబర్స్ ని గెయిన్ అయినట్లుగా, అండ్ వోడాఫోన్ వాళ్ళు 16.15 lakh సబ్స్క్రైబర్స్ ని కోల్పోయారని, అండ్ కమింగ్ టు రిలయన్స్ జియో వీళ్ళు 1.29 crores సబ్స్క్రైబర్స్ ని కోల్పోయారని చెప్తున్నారు. ఆల్ మొబైల్ కంపెనీస్ టారిఫ్స్ పెంచుతున్నాయి కదా, దీంతో ఎవరైతే ఒక సిమ్ కన్నా ఎక్కువగా మెయింటైన్ చేస్తుంటారో వాళ్ళు మాక్సిమం పీపుల్ ఈ సెకండ్ సిమ్ ని యూజ్ చేయడానికి ఇష్టపడకపోవచ్చు కదా. సో దాంతో ఈ డిసెంబర్ మంత్ లో సబ్స్క్రైబర్స్ డేటాలో డిక్లైన్ కనబడుతున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు.
నెక్స్ట్ నిన్న నైట్ షాఫ్లర్ వాళ్ళు వాళ్ళ Q4 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఈ కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ ని జనవరి టు డిసెంబర్ క్యాలిక్యులేట్ చేస్తుంది. సో అందుకని ఈ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ ని Q4 రిజల్ట్స్ అన్న. వీళ్ళు టోటల్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 19.6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే 2.4% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 190 crores ప్యాట్ డిక్లేర్ చేశారు. ఇది లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ప్యాట్ లో మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ బోర్డ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కి 16 రూపీస్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. అండ్ వీళ్ళు ప్రీవియస్ గా అనౌన్స్ చేసిన 1:5 స్టాక్ స్ప్లిట్ కూడా కంప్లీట్ అయినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ రిజల్ట్స్ మీద వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ ఈ క్వార్టర్ లో వీళ్ళు మంచి నంబర్స్ డెలివర్ చేయడానికి వీళ్ళ అక్రాస్ బిజినెసెస్ అండ్ బెటర్ సేల్స్ మిక్స్ వల్ల వీళ్ళ ఎర్నింగ్స్ లో గ్రోత్ సస్టైన్ అయిందని అండ్ ఈ ఇయర్ లోని సప్లై చైన్ డిస్రప్షన్ అండ్ సెమీ కండక్టర్ షార్టేజ్ ఇష్యూ ఉన్నా వీళ్ళు గ్రోత్ ని డెలివర్ చేయగలిగామని, బట్ ఇన్పుట్ కాస్ట్ ప్రెషర్ ఏదైతే ఉందో ఆ ఛాలెంజ్ కంటిన్యూ అవుతుందని మేనేజ్మెంట్ కామెంట్ చేసింది. ఓవరాల్ గా చూసినట్లయితే ఈ క్వార్టర్ లో షాఫ్లర్ ఇండియా వాళ్ళు డెలివర్ చేసిన నెంబర్స్ బాగున్నాయి. వీళ్ళు అనౌన్స్ చేసిన రిజల్ట్స్ బాగుంటే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ 8% పైనే పెరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూ కిందనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.